కర్ణుడు దానగుణం కలవాడే కాదు, వీరగుణం ఉన్నవాడు కూడా. అందుకే దానవీర సూరకర్ణుడిగా పేరు పొందాడు. కర్ణుడు లేని మహాభారతమా అన్న నానుడి ఉంది. అలాంటి కర్ణుడి చావుకు 100 కారణాలున్నట్టే అతని కవచకుండలాలు ఏమయ్యాయన్న వాటికి నేటికి ఆధారాలు లేవు. కానీ ఛత్తీస్గఢ్లోని కొండల్లో ఇప్పటికీ ఆ కవచకుండలాలున్నాయన్న ప్రచారం ఉంది. అందులో నిజానిజాలేంటో తెలుసుకునే ప్రయత్నమే ఇవాల్టి దృశ్యం. తన జీవితాంతం కర్ణుడు కర్మను నమ్మాడు. అంతేకాదు, జీవితాన్ని ధైర్యంగా ఆస్వాదించాడు. ఎలాంటి కష్టాన్నైనా ఓర్పుతో ఎలా ఎదుర్కోవాలనే విషయాన్ని కర్ణుడి ద్వారా తెలుసుకోవచ్చు. కవచకుండలాల రహస్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఛత్తీస్గఢ్ వెళ్లిన మాకు అనేక సవాళ్లు ఎదురయ్యాయి. కొండ గుహ లోపలికి వెళ్ళినప్పటికీ అడుగడుగున అడ్డంకులు ఎదురయ్యాయి. కంకర తేలిన రోడ్డు మీదుగా దట్టమైన అడవిలోకి వెళ్తున్నారు. ఒక సుందరమైన గమ్యం కోసం. కానీ ఈసారి ఎదురయ్యే ప్రమాదం చక్రవ్యూహం లాంటి అడవితోనే. జల్, జంగల్, జమీన్తో కూడిన దుర్భేద్యమైన అడవి గురించి, అందులో దాగున్న 5000 ఏళ్ల నాటి కర్ణుడి కవచ కుండలాల గురించి. మహాభారతం యుద్ధం తారాస్థాయికి చేరుతుంది. కర్ణుడి శక్తి, కవచకుండలాలతో పాండవులు ఇబ్బందులు పడతారు. అప్పుడు శ్రీకృష్ణుడి ఆజ్ఞతో ఇంద్రుడు అతన్ని మోసగించి కవచకుండలాలను దానంగా తీసుకుంటాడు. దాని తర్వాత ఆ కవచకుండలాలు ఏమయ్యాయి? ఇంద్రుడితో పాటే స్వర్గానికి చేరాయా? లేదు, అస్సలు కాదు. ఒకవేళ ఆ కవచకుండలాలు ఈ భూమిపై ఉంటే ఎక్కడున్నాయి? ఏ ప్రదేశంలో ఉన్నాయి? మహాభారతంపై శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేశారు. వారి అన్వేషణ ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో ముగిసింది. जहाँ बताया जाता है कि आपको पत्थरों से ढककर कवच कुंडल कहीं रखा मिलेगा। पत्थरों से ढककर यानी किसी गुफा के भीतर। మేము ఆ గుహ ఎదురుగానే ఉన్నాం. ఈ గుహ చివర్లో మహారథి కర్ణుడి కవచకుండలాలు చెవిపోగులో ఉన్నాయంటారు. దానికి సాక్ష్యం అక్కడ వెలువడే ప్రకాశవంతమైన అతీంద్రియ కాంతి. ये गुफा हमें देखने को मिल रही है. ये गुफा बहुत सक्रिय है, लेकिन हाँ इतना ज़रूर है कि इसमें कई ऐसी सुरंगें दिख रही हैं जिससे इसमें दाखिल हुआ जा सकता है. గుహ దగ్గరకైతే చేరుకున్నాం, కానీ లోపలికి వెళ్లే మార్గం మాత్రం తెలియదు. ప్రజలు చెప్పిన దాని ప్రకారం కర్ణుడి కవచకుండలాలకు సంబంధించిన అతీంద్రియ మెరుపు ఏ భాగంలో కనిపిస్తుందో కూడా తెలియదు. ప్రమాదాల మధ్య లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. సమన్వయంతో మేము ముందుకు సాగుతున్నాం. చాలా ఇరుకైన ప్రదేశంలో ఆ బంగారు కాంతి కనిపిస్తుందన్నారు. లోపలికి వెళ్లే కొద్దీ మరింత చీకటి కమ్ముకుంది. లోపల కొన్ని చోట్ల పైన ఉన్న రాళ్ల మధ్య నుంచి వెలుతురు కనిపిస్తోంది. ఎదురుగా చీకటి తప్ప ఏం లేదు. అప్పుడే మాకు దూరం నుంచి ఒక బంగారు కాంతి ప్రత్యక్షమైంది. ये रोशनी दिख रही है कुछ, जैसे कुछ चमक रहा हो. మేము దానికి చాలా దూరంలో ఉన్నాం. ముందున్న దారి చాలా ఇరుకుగా ఉంది. ఇది అదేనా ప్రజలు చెబుతున్న కాంతి? ये रोशनी दिख रही है कुछ,
जैसे कुछ चमक रहा हो, लेकिन इतनी जगह नहीं है कि मैं अंदर घुस पाऊंगा। दिन में भी जहां हमें लाइट जलानी पड़ रही है इस जगह को देखने के लिए, लेकिन मैं कितनी भी मशक्कत कर लूं, यहां इतनी जगह ही नहीं कि मैं घुस सकूं। ఏదైనా లైటు కృత్రిమ కాంతికి ఆస్కారమే లేదు. మనుషులు చేరుకోలేని ప్రదేశంలో విద్యుత్ ఉండదు. దీన్నేనా కవచ కుండలానికి సంబంధించిన కాంతిగా చెబుతుంది. గోప్రో కెమెరాతోనూ దాన్ని షూట్ చేయలేకపోతున్నాం, కానీ కాంతి మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. सोने जैसी कोई रोशनी यहाँ देखने को मिल रही है, जैसा सोना चमकता है। क्या इसको ही लोग कवच और कुंडल से जोड़ते हैं, मुझे नहीं पता। మధ్యలో రాయి అడ్డంగా ఉంది, లేకుంటే అక్కడికి చేరుకునే వాళ్ళం. గోప్రో కెమెరా అవతల వైపు చేర్చినా ఆ కాంతి ఏంటో తెలిసేది, కానీ సాధ్యపడేలా లేదు. ఆ కాంతిని చూస్తే మహాభారతం పురాణాల్లో వివరించినట్టుగానే ఉంది. కర్ణుడు పుట్టినప్పటి నుంచే కవచ కుండలాలతో ఉన్నాడు. ఉంగరం అతని చెవికి వేలాడుతూ ఉండేది. కవచం అతని శరీరాన్ని కప్పుండేది. పురాణాలలో ఇది బంగారంతో కూడినదని వర్ణించేవారు. మనకు కనిపించిన కాంతి అచ్చం బంగారంలా ఉంది, కానీ మెరిసేదంతా బంగారం కాదంటారు. మరి మేము చూసిందేంటి తెలుసుకునేందుకు మేము గుహకు దగ్గరలో ఉన్న ఓ గ్రామానికి చేరుకున్నాం. గ్రామస్తులు కూడా అదే చెప్పారు, నిపుణులు చెప్పిన కథనే. जब इंद्र भगवान कुंडल और कवच को लेके जा रहे थे तो स्वर्ग में वो ले जा नहीं पाए, क्योंकि वो छीना गया था, इसलिए वो ले जा नहीं पाया। इसलिए वो इस पहाड़ के यहाँ छुपा दिया गया था उसको। గ్రామస్తులు చాలా మంది ఆ కాంతి గురించి చెప్పారు. అక్కడకు ఎవ్వరూ వెళ్లరేరని చెప్పారు. ఎందుకంటే ఆ మెరుపు గుహలో చాలా ఇరుకైన ప్రాంతం నుంచి వెలువడుతుందన్నారు. కొండ ఉన్న గుహ భాగం మా ఎదురుగానే ఉంది. కొన్నిసార్లు రాత్రి సమయంలోనూ ప్రకాశవంతమైన బంగారపు కాంతి రాళ్లగుండా ఆకాశంలో కనిపిస్తుందన్నారు. అందుకే ప్రజలు దీన్ని బంగారపు పర్వతం అంటారు. तो बोलते हैं, मान्यता है ऐसा क्या, पहले से हमारे दादा लोग ऐसा बोलते थे कि सोना है, ऐसा बोल के सुने हैं। और सर्वे भी हुआ है पहले, एक दो बार बोल के ये भी सुने हैं। అయితే మనం చూసింది కవచ కుండలాలేనా? 5000 ఏళ్ల నాటి పరిష్కారాన్ని కనుక్కునే అవకాశం ఉంది. ఆ గుహలోకి వెళ్లేందుకు మరో మార్గం ఏదైనా ఉందా అని అడిగాం. వాస్తవానికి ప్రజలు చెబుతున్న ఆ మార్గం అడవిలో ఎవ్వరికీ తెలియని ప్రదేశం. అటువైపు వెళ్లడానికి స్థానికులు కూడా వెనుకాడుతుంటారు. గుహ ఉన్న పర్వతం ఇదే. ఈ గ్రామానికి కొద్ది దూరంలో ఉంది. ఇక్కడి నుంచి అడవి మొత్తం తిరుగుతూ పర్వతం వెనుక వైపు చేరుకోవాల్సి ఉంటుంది. ఈ మార్గం బీజాపూర్ అడవుల ప్రధాన ప్రాంతం మీదుగా వెళుతుంది. ప్రమాదకరమైన జంతువులు, విషసర్పాలు, ప్రమాదకరమైన జలపాతాలు అడుగడుగునా ఉంటాయి. అన్నిటినీ దాటుకుని గుహ వరకు చేరుకున్న గుహలోనే అతిపెద్ద ప్రమాదం ఎదురవుతుందన్నారు. ఇలాంటి అవకాశాలు పదే పదే రావు. ఇక్కడి దాకా వచ్చాక కవచ కుండలాల రహస్యాన్ని ఛేదించే బయటకొస్తాం. బీజాపూర్లోని దట్టమైన అత్యంత ప్రమాదకరమైన అటవీ ప్రాంతం మా ఎదురుగా ఉంది. ఈ ప్రాంతం గురించి బయట వ్యక్తుల సంగతి పక్కన పెడితే స్థానికులకు కూడా సరిగ్గా తెలియదు.
కర్ణుడి అసలు పేరు వసుషేనుడు. కుంతి కుమారుడే అయినా సూతుడిగా పెరగడం కర్మ ఫలితమే. కర్ణుడి నుండి కవచకుండలాలు తీసుకున్నా వాటిని తన వెంట స్వర్గానికి తీసుకువెళ్లలేకపోతాడు ఇంద్రుడు. ఆ సమయంలో వాటిని ఆ కొండ గుహల్లోనే దాచాడు అన్నది స్థానికుల నమ్మకం. చీకట్లను చీల్చుకుంటూ పసిడి కాంతులు వెదజల్లుతున్న ఆ గుహల్లో ఉన్నవి నిజంగా కవచకుండలాలేనా కాదా అన్నది మిస్టరీని తలపిస్తోంది. ఈ అడవి మాకు ఏమాత్రం సురక్షితం కాదు. కోరు ప్రాంతంలో జలపాతాల సవ్వడులు మొదలయ్యాయి. ప్రమాదకరమైన జంతువులు ఎప్పుడైనా ఎదురు కావచ్చు. కానీ 5000 సంవత్సరాల నాటి ఆధారాలను చూడాలన్న అదృశ్య శక్తి మమ్మల్ని ముందుకు సాగేలా చేస్తోంది. ముఖ్యంగా అడవి కంటే ఈ గుహ చిక్కుముడి చాలా క్లిష్టంగా ఉంది. ఆ వెలుగు నిజంగా కవచకుండలాల అవశేషాలేనా, లేదంటే ఏదైనా ఖనిజ నిక్షేపాలకు సంబంధించిందా? ఒకవేళ అవి కవచకుండలాలే అయితే ఇంద్రుడు వాటిని అక్కడెందుకు పెట్టాడు? ఏ కారణం చేత దేవరాజు వాటిని స్వర్గానికి తీసుకెళ్లలేకపోయాడు? ప్రచారంలో ఉన్నది ఏంటంటే ఇంద్రుడు సూర్యపుత్రుడి కర్ణుడి నుంచి కవచం చెవిపోగులను స్వర్గానికి తీసుకెళ్తున్నప్పుడు సూర్యుడు తన ప్రకాశంతో స్వర్గపు తలుపులను మూసివేస్తాడు. తన కొడుకు చేసిన పనికి కోపంగా ఉంటాడు. దాంతో ఇంద్రుడు ఈ గుహలో ఆ కవచం చెవిపోగులను దాచాల్సి వస్తుంది. దారి మధ్యలోనే పెద్ద జలపాతం. ఇదే మా మార్గం. ఆ పురాణ గుహ ఉన్న ప్రదేశం నుంచే ఈ జలధార ప్రవహిస్తోంది. మొదట జలధార అవతల వైపు వెళ్ళాలి. తర్వాత ఆ పక్క నుంచి ముందుకు సాగాలి. జలపాతం, బలమైన గాలులు ఒక్కో అడుగుకు ఆటంకంగా మారాయి. అనేక జలపాతాలను చూశాం. వాటితో పోల్చితే ఇది చిన్నదే. కానీ నీటి ప్రవాహం మమ్మల్ని వెనక్కి నెట్టేస్తుంది. పర్వతంపైకి చేరుకోవడంతో ఇప్పుడు ఆ గుహవంతు వచ్చింది. అప్పుడే మా కృషికి ఫలితం దక్కేది. పర్వతంపైకి చేరుకోగానే వర్షం మొదలైంది. చుట్టూ పరిశీలించగా పెద్ద పెద్ద రాళ్లు కనిపించాయి. వింత ప్రపంచంలా అనిపించింది. ఈ ప్రాంతమంతా 1000 సంవత్సరాల నాటిదని అర్థమవుతోంది. పురాణాలు, ఇతిహాసాలు, ప్రజల వాదనలు, పరిశోధనలు అన్నీ ఇక్కడే ఆ గుహ ఉందని చెబుతున్నాయి. దీని లోపల కర్ణుడి కవచకుండలాల అవశేషాలను ఉంచారు. చివరగా మాకు గుహకు సంబంధించిన కొన్ని మార్గాలు కనిపించాయి. अब देखिए मेरे सामने कई दरवाजे इस गुफा के नजर आ रहे हैं. एक यहाँ है, एक इसके बाजू में, एक उधर है. मैं ये नहीं समझ पा रहा हूँ कि मुझे जाना कहाँ है. పైవాడి పేరును స్మరిస్తూ గుహలోకి ప్రవేశించాం. గుహ చాలా లోతుగా ఉంది. పెద్ద పెద్ద రాళ్ల మధ్య అనేక మలుపులున్నాయి. వర్షం కారణంగా రాళ్ల నుంచి నీరు వచ్చి చేరుతోంది. ఇరుకైన దారి, నిరంతరాయంగా ప్రవహిస్తున్న నీరు, మనస్సులో తెలియని భయం వెంటాడుతోంది. అయినా లోపలికే వెళుతున్నాం. ఒకే ఒక్క ఆశ, ఎలాగైనా ఆ బంగారపు మెరుపు కనబడుతుంది, దాని దగ్గరకు చేరుకోగలగాలి. కాసేపటికి పాకుతూ
గోప్రో కెమెరాతో నిలబడ్డాం. क्या हुआ? अरे यहाँ कुछ चमक रहा है. जल्दी आओ, जल्दी उधर. वो जल्दी 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 आओ. మేము ఇరుకైన మార్గంలో ఓ చోట చిక్కుకున్నాం. ఎదురుగా ఓ పెద్ద మార్గంలా కనిపించింది. దాని వెనుక నుంచి బంగారపు కాంతి వెలిగిపోతోంది. ఇది అలాగే ఉంది, ముందు చూసినట్టుగా. कुछ चमक रहा है. ये ऐसा लग रहा है जैसे सोना चमक रहा. ముందుకెళ్లడం పక్కన పెడితే ఒక్క ఇంచు కూడా కదలలేని పరిస్థితి. जिस गुफा में इंसान तो छोड़िए, सूर्य के प्रकाश का घुसना भी नामुमकिन है, वहां ये चमक कहां से आ रही है मुझे नहीं पता है. అతి కష్టం మీద స్టిక్ సహాయంతో గోప్రో కెమెరాను లోపలికి పంపారు. లోపల ఓ చోట మలుపుంది. అక్కడే ఏదో చోట కాంతి రహస్యం దాగుంది. మొదటి ద్వారం కంటే మేము చాలా దగ్గరలో ఉన్నాం, కానీ దగ్గరకు చేరుకోవడం అసాధ్యం. అయినా మేము ప్రయత్నించాం. ఇటు గుహలో నీళ్లు వచ్చి చేరుతున్నాయి. మేము చాలా లోపలున్నాం. ఎక్కువసేపు ఉండడం సాధ్యమయ్యే పని కాదు. ప్రాణాలను కాపాడుకునేందుకు బయటకు రాక తప్పలేదు. ఈ గుహలో కర్ణుడి కవచకుండలాలు ఉన్నాయని ఎలా నమ్ముతారో, అక్కడి నుంచి వెలువడే అతీంద్రియ కాంతి దానిదే అని చెబుతారో, అక్కడికి మేము 2 ద్వారాల గుండా లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించాం. ये रोशनी दिख रही है कुछ जैसे कुछ चमक रहा हो. पूरा हिस्सा जगमग है जैसे सोने की रोशनी होती है वैसे. 2 సార్లు కాంతి కనిపించింది. ఒకే రకమైన కాంతి, అదే మెరుపు, అదే కదలిక. కానీ ఆ కాంతి వచ్చే ప్రదేశం చాలా ఇరుకైన ప్లేస్ లో ఉంది. మనిషి అక్కడికి చేరుకోవడం సాధ్యపడదు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఆ కాంతి నిజంగా కవచకుండలాలిదేనా? అది నిజం కావాల్సిన అవసరం లేదు. లేదంటే ఏదైనా లోహపు ఖనిజం కావచ్చు. మైనింగ్ సైన్స్ లో అడమాంటైన్ అని పిలుస్తారు. రేడియం అందులో ఒకటి. అది ముడి రూపంలోనూ మెరుస్తూ ఉంటుంది. ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతం ఖనిజాలకు ప్రసిద్ధమైంది. కానీ నేటికి అనేక పౌరాణిక ఆధారాలున్నాయి. శాస్త్రవేత్తలు కూడా సాక్ష్యాలను ధృవీకరించారు. ఉదాహరణకు త్రేతాయుగం నాటి రామసేతు, ద్వాపర యుగం నాటి ద్వారకా నగరం, 50 మిలియన్ సంవత్సరాల కంటే పురాతనమైన కచ్లోని పొడవైన పాము శిలాజం, దాన్ని వాసుకి పాముగా చెబుతుంటారు. कवच का वहाँ मिलना हो सकता है आज बहुत सारे क्या कहते हैं उसका रूप बदल गए हों, क्योंकि बहुत करोड़ों साल पुराने की बात है, हम ऐसे कहते हैं, हजारों साल पुरानी बात है, हम ऐसा कहते हैं. तो हजारों सालों के अंदर उसका रूप बदल सकता है, लेकिन आप उसके सत्य को ख़त्म नहीं कर सकते. तो वो हमेशा दूसरों से कुछ हटके दिखेगा. तो आपने नोटिस करा होगा, जब आप उस गुफा में गए होंगे तो एक जंगल गुफा के अंदर मिले हुए पत्थर और एक वहाँ के मिले हुए पत्थर में कुछ ना कुछ जरूर फ़र्क होगा. उस फ़र्क को जानिए, उसके पीछे आप और रिसर्च करिए, तो आपको ये बात भी सत्य मानी जाएगी कि वहाँ पे वो वही कवच और कुंडल जो इंद्र जी ने छुपाए थे वो वही जगह है. और मैं इसके लिए पूरा सहमति जताता हूँ कि ये बिल्कुल सत्य की बात है. రామాయణం కాలం నాటి ఆధారాలు దొరికినప్పుడు మహాభారత కథ కూడా నిజమేనని నమ్ముతారు. మహాభారతానికి సంబంధించిన సంకేతాలు ఇప్పటికీ ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానాలో కనిపిస్తాయి. ఇక్కడ అవన్నీ ఉన్నప్పుడు కర్ణుడి కవచకుండలాలు ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటాయి. కావాల్సింది ఏంటంటే రీసెర్చ్. ఈ కాంతికి కారణమైన నిజాలను వెలుగులోకి తీసుకురావాలి.